దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభు నేను కనపరుస్తున్నాను. బాగున్నారా? ప్రతినిత్యం వాగ్దానం చూస్తున్నారా? ఇలాగుననే దేవుడి సందం ముందుకు కొనసాగండి. అయితే దేవుడు ఈరోజు మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తూ నీ మీద ఎటువంటి నింద, నీ మీద ఎటువంటి శోధన, నీ మీద ఎటువంటి కన్నీరు, నీ మీద ఎటువంటి మాటలు, నీ మీద ఎటువంటి రాళ్ళు నీ మీద వేయబడుతున్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు మాత్రం నీకేమని వాగ్దానం చేస్తున్నాడంటే, మనుషులు పెట్టిన నిందకు నువ్వు భయపడొద్దు. మనుషులు పెట్టిన నిందకు నువ్వు భయపడొద్దు. మీకు ఎప్పుడు నేను వాగ్దానాల్లో ఒక మాట చెప్తూ ఉంటాను. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. మనుషులు మనుషులే, యేసయ్య యేసయ్యే. ఆయన చూపే కృప కానీ, ఆయన చూపే కనికరమ కానీ భూమి మీద ఎవ్వరూ మన మీద చూపించరండి. మీరు అర్థం చేసుకోవాలి, మనుషులు పెట్టే ఏ నిందకు కూడా నువ్వు భయపడొద్దు. ఒకవేళ ఈ రోజున నువ్వు చేయని తప్పుకు నీ మీద ఎవరైనా నింద వేశారా? నువ్వు చేయని పొరపాటుకు ఎవరైనా నీ మీద అన్యాయంగా పలుకుతున్నారా? నువ్వు అనని మాటకు అన్నావని నిన్ను అంటున్నారా? లేదా నువ్వు చేయనటువంటి తప్పుకు నీ మీద ఎటువంటి లేనిపోని అబండాలు వేస్తున్నారా? ఒకవేళ మనుషులు నీ మీద ఎటువంటి అబండాలు వేసినా, మనుషులు నిన్ను ఎన్ని మాటలన్నా, మనుషులు నిన్ను ఏ రీతిగా మాట్లాడినా, ప్రభు మాత్రం నీతో అంటున్నారు, నువ్వు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. వారు దూషించేటటువంటి మాటలకు కూడా నువ్వు దిగులు పడొద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వెందుకు భయపడాలి? నీవు నమ్మిన దేవుడు నిన్ను సిగ్గుపరచడు కదా. నీవు నమ్మిన దేవుడు నిన్ను అన్యాయంగా విడిచిపెట్టడు కదా. నీవు నమ్మిన దేవుడు నిన్ను త్రోసివేయడు కదా. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, వారు మాట్లాడే దూషణ మాటలకు కూడా నువ్వు దిగులు పడొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నేను దూషిస్తున్నారేమో, నిన్ను అసహ్యంగా చూస్తున్నారేమో, నిన్ను హేళనగా మాట్లాడుతున్నారేమో, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నీ భవిష్యత్ ఇంతే, నువ్వు ఇలాగే ఉండిపోతావు, నువ్వు ఇలాగే సాగిపోతావు అని లేనిపోని మాటలు నీ మీద అంటున్నారేమో, కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో బిడ్డ, నీ ప్రక్కనే నిలిచి నీతో ఉండి నేను ధైర్యపరచుటకు దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనుషులు పెట్టే ఏ నిందకు కూడా నువ్వు భయపడొద్దు. మనుషులు మాట్లాడే ఏ దూషణ మాటలకు కూడా నువ్వు దిగులు పడవద్దు. ఎందుకంటే నీ పక్షముగా ఉన్నవాడు సర్వలోకమునకు అధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ నువ్వు పడిపోయావో అక్కడ నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఎక్కడ నువ్వు కృంగిపోయావో అక్కడ నిన్ను లిఫ్ట్ చేయబోతున్నాడు. ఈ రోజున ఎంతమంది నీ మీద రాళ్ళు వేస్తున్నారు, ఎంతమంది నేను తృణీకరిస్తున్నారు, ఎంతమంది నిన్ను దూషిస్తున్నారు, ఎంతమంది నిన్ను హేళనగా చూస్తున్నారు, ఎంతమంది నీ మీద అవమానంగా మాట్లాడుతున్నారు. ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనతను నా దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు మనుషులు మాట్లాడే మాటలకు నువ్వు అసలు పట్టించుకోవద్దు, విడిచిపెట్టాయి. అనుకుంటే అనుకోనిలే, నా పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు అని నువ్వేమవుతా ఉండాలంటే దేవుని సన్నిధిలో అలా ముందుకు సాగిపోతూ ఉండాలి. ఒకవేళ వాడు కత్తులతో, గుదియలతో, లేదా పెద్ద పెద్ద వస్తువులతో కోర్టు కేసులని మీద పెట్టి పోలీస్ స్టేషన్లకి ఇచ్చి నిన్ను నానా రకాలుగా పెద్దల సమక్షంలో పెట్టి నిన్ను కొట్టి, నిన్ను తిట్టి, ఒకవేళ నిన్ను హేళన చేస్తున్నారేమో, కానీ వారి పక్షముగా ఉన్నవారు మనుషులైతే నీ పక్షముగా ఉన్నవాడు సజీవము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నిబ్రం కలిగి ఉండు. ఘనమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారి జీవితాల్లో ప్రభువా ఆదరణ లేక, ఓర్పు లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఏడుస్తూ, కృంగిపోతూ, భయపడుతూ ఉన్నారు, యేసు నామంలో ఒక విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మనుషులు పెట్టే నిందకు వారు భయపడుతూ, మనుషులు వేసేటటువంటి బాణాలకు వారు చెదిరిపోతూ, వారు కృంగిపోతూ, ఏడుస్తూ ఉంటున్నారు. ప్రభువా యేసు నామంలో నీ అద్భుతం వారి జీవితంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, అనేకులకు దీవెనకరంగా మార్చండి. వారు పెట్టే నిందలకు భయపడకుండా నేను ఆ మహిమార్థమై నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయముగా ప్రభు కృప మీకు తోడుగా ఉంది. ధైర్యంగా ఉండండి. మనుషులు పెట్టే ఏ నిందకు మీరు భయపడొద్దు. దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. అనేకులకు మేము దీవెనకరంగా మార్చబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. మీరు ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.